పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉత్తరాంధ్ర ఇలాకా గంజాయి తడాకా. గంజాయి డ్రగ్స్ రవాణా కేంద్రంగా ఉత్తరాంధ్ర. బహుముఖ వ్యూహాలతోనే గంజాయికి చెక్. దశాబ్ది క్రితం వరకు గంజాయి వనాలుగా తూర్పు కనుమలు. పెట్టుబడి 5 లక్షలు, రాబడి 50 లక్షలు. వేల నుంచి వందల ఎకరాలకు పరిమితమైన గంజాయి. శాటిలైట్ మ్యాప్స్, డ్రోన్ కెమెరాల నిఘాతో నియంత్రణకు చర్యలు. ఉత్తరాంధ్ర ఇలాఖా గంజాయి తడాకా. ఏదో ప్రాస బాగుందని ఇది వాడడం లేదు. నిజానికి చెప్పాలంటే ఉత్తరాంధ్ర గంజాయికి కేంద్రంగా ఉన్నది దేశమెరిగిన సత్యం. ఆ గంజాయిని అనగదొక్కడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి అనన్య సామాన్యం. ఒకప్పుడు వేల ఎకరాల గంజాయి సాగు ప్రస్తుతం వందల గల పరిమితమైందంటే ప్రభుత్వాల కృషి ఎంతైనా ఉంది. ఇంకా ఇది సరిపోదు. పూర్తిగా గంజాయిని అరికడితేనే ఉత్తరాంధ్రకు వచ్చిన ఆ చెడ్డ పేరు తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచీకరణకు అనుగుణంగా అడుగులు వేస్తూ మెట్రో నగరాలకు ధీటుగా ఎదుగుతూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఆర్థిక రాజధానిగా విశేష అభివృద్ధి సాధిస్తున్న విశాఖపై మత్తు మరకలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో కాస్మోపాలిటియన్ సిటీగా హంగులు అద్దుకున్న విశాఖలో గంజాయి డ్రగ్స్ ఆందోళన కలిగిస్తుంది. గంజాయి సాగులో ఉత్తరాంధ్ర పేరు ప్రధానంగా వినిపిస్తున్న సాగు పరిణామం రావణకు ఉమ్మడి విశాఖే కీలకం. ఒడిశాను ఆనుకొనున్న శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో గంజాయి అరకొరగానే ఉంది. ఒడిశా దాని సరిహద్దు కలిగిన ఉమ్మడి విశాఖ ఏజెన్సీ నుంచే ఎక్కువగా గంజాయి పెంపకం రవాణా జరుగుతుందని నిర్విధాంశం. గంజాయి సాగు పెట్టుబడి ఎకరాకు 5 లక్షలు. ఏడాదిలో వచ్చే ఆదాయం మాత్రం 50 లక్షలకు పైనే. ప్రపంచంలోనే 10 లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం గంజాయి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. మత్తును మించిన మహాసొత్తు కలిగిన ఈ గంజాయి సాగుపై శతాబ్దం కిందనే పెత్తందారుల కన్నబడింది. పచ్చని ప్రకృతి అందాలతో అలరారే తూర్పు కనుమలను గంజాయి వనాలుగా మార్చేశారు. విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ఏఓబి గిరిజన గ్రామాల్లో సుమారు 50,000 ఎకరాల్లో గంజాయిని అంతరపంటగా పండించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు గిరిజన గ్రామాల్లో తిష్టవేశారు. పోలీసులకు చిక్కకుండా అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపించి సాగు వైపు మళ్లించారు. 15 ఏళ్ల క్రితం వరకు విశాఖ ఏజెన్సీలో 35,000 ఎకరాల్లో, ఏఓబిలో 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. వరి, పసుపు, అపరాల పంట బాటున గంజాయిని సాగు చేయించారు. అధిక ధర లభించే శీలవతి రకం గంజాయి సాగును జీకే వీధి, చింతపల్లి, జీమాడుగుల, పెద్దబాయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుబ్రిగూడ, కొయ్యూరులో చేపట్టారు. గిరిజనులకు ఎకరానికి 1 నుంచి 2 లక్షలు ముట్ట చెప్పుతూ పెత్తందారులు మాత్రం 10,000 కోట్లకు పైగా గంజాయిని స్మగ్లింగ్ చేశారు. గంజాయి విచ్చలవిడిగా అక్రమంగా రవాణా జరుగుతుండటంతో ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతూ వస్తున్నాయి. గంజాయి నియంత్రణకు సాగు దశలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. పంటను గుర్తించేందుకు అధికారులు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ కెమెరాల వంటి సాంకేతికతను వినియోగిస్తున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఈగల్, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో 50,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు గంజాయి పరిమితమైనట్లు ఈగల్ టీం అంచనా వేస్తుంది. ప్రస్తుతం విశాఖ గంజాయి అక్రమ రవాణా కేంద్రంగా మారింది. రోడ్డు, రైలు, వాయు, జల రవాణా సదుపాయాలున్న విశాఖపై గంజాయి డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. పాశ్చాత్య పోకడల వైపు పరుగులు పెడుతున్న ఉత్తరాంధ్ర యువతపై డ్రగ్స్ డీలర్లు వల విసురుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి ఆనవాళ్లు గుర్తించినా దాని మూలాలు ఉత్తరాంధ్రలోనే బయటపడుతుంటే ముంబై, గోవాలలో ఉండే డ్రగ్స్ సూత్రధారుల లింకులు విశాఖలో వెలుగు చూస్తున్నాయి. ఒడిశా నుంచి గంజాయి విశాఖ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతుండగా మాదక ద్రవ్యాలు మాత్రం మెట్రోపాలిటియన్ నగరాల నుంచి విశాఖలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ ఇప్పుడు సిటీ ఆఫ్ డ్రగ్స్గా అపప్రద మూటగట్టుకుంటుంది. గంజాయి సాగు నుంచి రవాణా నియంత్రణకు చెక్ పెట్టాలంటే బహుముఖ్య వ్యూహాలు అవసరం. ముందుగా గిరిజనులకు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలి. కానీ పసుపు, రాజ్మా, ఇతర పంటల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలి. స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేసి గిరిజనుల జీవనోపాధికి తోడ్పాటు అందించాలి. గంజాయి పట్టును గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలి. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను పటిష్టం చేయాలి.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.